స్టార్టర్స్ అంటే నాకు చాలా ఇష్టం అనేవాళ్ళు ఎంతమందో కామెంట్ చేసేయండి. చికెన్లో ఎన్ని స్టార్టర్స్ ఉంటాయో కదా, ఆ చికెన్ తినడానికి రెస్టారెంట్ వరకు పరిగెట్టాల్సిన పని లేదు. అమ్మో ఇంట్లో చాలా కష్టం చేయడం అనుకోవద్దు. బిగినర్స్ కోసం చిల్లీ చికెన్. ముందు ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. చికెన్ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకొని అందులోకి సాల్ట్, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ ఫ్రై చేసి పక్కన తీసేసుకోవాలి. అలాగే చికెన్ కూడా బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి, గరం మసాలా పౌడర్, ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ టొమాటో కచప్, సోయా సాస్, వెనిగర్ కూడా వేసుకోవాలి. కొద్దిగా షుగర్ అండ్ కారం కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ బాగా మరుగుతున్నప్పుడు అందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, క్యాప్సికమ్ అండ్ చికెన్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వాటర్ లోకి కొద్దిగా కార్న్ ఫ్లోర్ ని మిక్స్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకుంటే బాగా స్టిక్కీగా వస్తుంది. అంతా కంప్లీట్ అయిపోయేసరికి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. ఆగండి. తినేటప్పుడు కూడా ఒక ప్రాసెస్ ఉంది. ఆనియన్, క్యాప్సికమ్, చికెన్ 3 మిక్స్ చేసుకొని తింటుంటే అబ్బబ్బా చేసింది మనమేనా అనుకుంటాం, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. రెస్టారెంట్ కి అయితే మళ్ళీ వెళ్ళరు. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.